గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మనం ఊరెళ్ళాము అంటే చాలు ఇంటి హాలత్ అంతా మారిపోతుంది కదండి, అంతా చిందరవందర అయిపోతుంది. ఇంకా ఎస్పెషల్లీ ఇట్లా బాల్కనీస్, ఇట్లాంటి కిచెన్, ఇట్లాంటి ఏరియాస్ అయితే ఇంకా అసలు కూర్చోయిమ్మత్. అసలు ఇది నా కిచెనేనా, ఇది నా బాల్కనీనా అనిపిస్తుంది అనమాట, అంతలా మారిపోతాయి. సో వెళ్ళింది కొద్ది రోజులకే అయినా సరే వచ్చేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంది. సో ఆబ్వియస్లీ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనింగ్ తోనే స్టార్ట్ అవుద్ది కాబట్టి అదే స్టార్ట్ చేసాము. బాల్కనీ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. మొత్తం గ్రీన్ మ్యాట్ తీసి దులిపితే ఎంత వచ్చింది దాని నుంచి మట్టి. ఇంక ఇదంతా కాస్త కడిగి తుడవాలి, ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఇదంతా వర్షం పడి ఇదంతా మట్టి మట్టి అయిపోయింది అనమాట. సో మొత్తం గ్రీన్ మ్యాట్ అంతా తీసి ఈరోజు ఇదంతా వాష్ చేద్దాము అని. అంటే వర్క్స్ జరుగుతున్నాయి కదా అపార్ట్మెంట్లో, సో ఎక్కువ దుమ్ము వస్తూ ఉంది. సరే అంత అయ్యాక చేద్దాము అంటే ఇంకా ఎక్కువ మెస్సి అయిపోతుంది. సో అప్పుడప్పుడన్నా మంచిగా తీసేద్దాము, కొద్ది రోజులు గ్రీన్ మ్యాట్ లేకుండా ఉంచుదాము అని అనిపిస్తుంది. సో గ్రీన్ మ్యాట్ కూడా తీసాం, దాన్ని అది బాత్రూంలో వాష్ చేయాలి. సో అంతలో ఒకసారి మొత్తం ఊడ్చేసి కడిగేస్తే కొంచెమన్నా నీట్ అవుతుంది. కొద్ది రోజులు గ్రీన్ మ్యాట్ పెట్టద్దండి, వర్షం పడి ఈ మట్టి వాటర్ ఇక్కడకి స్ప్లాష్ అవుతుంది అన్నమాట. సో గోడంతా కూడా ఇదిగోండి ఇలా మట్టి మట్టి అవుతుంది. దాన్ని మళ్ళీ రుడుచుకుంటే పోతుంది కానీ కుండీలు ఉంటే ఎక్కువ మట్టితోటి ఇది ప్రాబ్లం. అంటే డైరెక్ట్ వర్షం పడుతుంది కాబట్టి కార్నర్కి మాత్రం ఇట్లా అవుతుంది. ఇంక ఇదంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే ఇటంతా వర్షం పడదు కాబట్టి ఇదంతా బాగానే ఉంటుంది. ఈ పెయింటింగ్ వేసి కూడా చాలా నాళ్ళు అయింది కానీ ఇంకా ఏం ఖరాబ్ కాలేదు, బాగానే ఉంది ప్రస్తుతానికి. మళ్ళీ అట్ట ఆ చివరికి అలాగే అవుతుంది, అక్కడ ఆ గోడ ఓకే మట్టి అవుతుంది. సరే క్లీన్ చేద్దాం పదండి. అపార్ట్మెంట్స్లో కొద్దిగా ఓపెన్ ఎయిర్లో కావాలి అనుకుంటే మనకు ఉండే ఆప్షన్ ఓన్లీ బాల్కనీసే కదండి మోస్ట్లీ. సో బాల్కనీలోకి వచ్చినప్పుడే ఇంకా బయట ప్రపంచం అంతా కనిపిస్తున్నట్లుగా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ అక్కడ మొక్కలు అవన్నీ ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం గ్రీనరీ ఉండి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఈ బాల్కనీని రకరకాలుగా మారుస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అండ్ ఈ వాల్కి నేను వర్లీ ఆర్ట్ వేసాను కదా, అది కూడా నేను పెయింట్ చేసుకున్నదే. ఇన్ కేస్ మీకు అది ఎలా వేసాను ఏంటి అన్నది ఏమైనా ఐడియాస్ కావాలి అని అనుకుంటే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. బాల్కనీ మేక్ ఓవర్ చేసినప్పుడు వేసాను అనమాట. బట్ ఇప్పటి వరకు అయితే చెక్కు చెదరకుండా అలాగే ఉంది. యాక్చువల్గా ఫుల్ వాల్ కూడా వేసుకోవచ్చు అది కావాలంటే, బట్ అపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం బయటికి ఎలివేట్ అయ్యే వాల్స్కి వేరే కలర్స్ వేయకూడదు అని ఉందనమాట. సో ఆ కింది పార్ట్ మట్టుకు వేసుకున్నాను, సో దట్ అది బయటకి ఏమి కనిపించదు. అండ్ మేము ఎక్కువ ఇక్కడ గ్రాస్ మ్యాట్ పైన వచ్చి కూర్చొని టీ కాఫీ తాగుతూ ఉంటాం అనమాట మా వారితోటి. ఎప్పుడైనా పిల్లలతో అట్లా స్పెండ్ చేయాలన్నా బయట కూర్చొని, ఎప్పుడైనా గాలి వస్తున్నప్పుడు అలా ఇక్కడ ఎక్కువ కూర్చుంటూ ఉంటాం. సో కూర్చున్నప్పుడు ఆ హైట్ వరకు అది బాగానే కనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే జస్ట్ ఆ కింద పార్ట్ మట్టుకు ఇట్లా పెయింట్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా వాల్ని ఇలాగ మేక్ ఓవర్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ ఐడియా అండి. చాలా ఈజీగా చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుంది. అండ్ ఫుల్ వాల్ వేసుకోవాలనుకున్నా సరే హ్యాపీగా వేసుకోవచ్చు మీరు. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి. ఇంకా ఊరి నుంచి రాగానే ఫస్ట్ అయితే నేను కిచెన్ అంతా కూడా కొద్దిగా సర్దుకొని క్లీన్ చేసుకున్నాను అనమాట. కోర్స్ మెయిడ్ వస్తూనే ఉంది, కాకపోతే ఆ సామాన్లన్నీ కడిగి మళ్ళీ తిరిగి షెల్ఫ్స్లో సర్దుకోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అండ్ అన్ని బాస్కెట్లోనే ఉండిపోయినాయి అనమాట. అండ్ ఎక్కువ రోజు బాస్కెట్లోనే ఉండిపోతే ఏమవుతుందంటే దాని మీద కొన్ని స్టెయిన్స్ లాగా అయిపోతుంది. అండ్ కింద కొద్దిగా టబ్లో వాటర్ ఉంటే అవి ఇంకా ఎక్కువ మళ్ళీ ఇట్లా స్టిక్కీగా అవ్వడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో అందుకని అవన్నీ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని తుడుచుకొని సర్దుకుని పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇంట్లో మగవాళ్ళు వంట చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదండి. ఉప్పు డబ్బా ఉండాల్సిన ప్లేస్లో అది ఉండదు, కారం ఎక్కడుందో ఎత్తుక్కోవాలి, ఉప్పు ఎక్కడుందో ఎత్తుక్కోవాలి, పంచదార ఎక్కడుందో ఎత్తుక్కోవాలి. ఎక్కడి నుంచి అయితే తీసారో మళ్ళీ అక్కడే పెట్టచ్చు కదండి నానంటే, ఆహా అలా ఎందుకు పెడతారు, సగం వెతుక్కోవడానికే సరిపోయింది ఏ సామాన్లు ఎక్కడున్నాయి అని చెప్పి. ఎందుకంటే మనం ప్రాపర్గా ఈ ప్లేస్లో ఇది అని పెట్టుకుంటాం కదా, అన్నీ గజిబిజి అయిపోయినాయి అనమాట. ఇంకా ఊరు వెళ్ళాము అంటే ఏదో అన్నీ మర్చిపోయి వెళ్ళిపోతాను కదా. సో అంటే ఇక్కడ విషయాలన్నీను ఇంకా వచ్చిన తర్వాత ఏమున్నాయి ఏం లేవు, పప్పులు ఉప్పులు లేకపోతే ఇట్లాంటివి కావాల్సినవి ఫ్రూట్స్ వెజ్జీస్ అనుకుంటూ ఇంకా చాలా లిస్టే రాసి పెట్టుకున్నాను. ఈ రోజంతా ఇంకా సాయంత్రం నుంచి బయటకు వెళ్ళి కావాల్సినవి అన్నీ తెచ్చుకుందాము అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ అంతా యాక్చువల్గా నిన్న అంతా కిచెన్ క్లీనింగ్ అదంతా అయిపోయింది. సో ఈ రోజు ఇంకా మిగతా ఇంటి క్లీనింగ్ అదంతా చేసుకున్నాను, ఎందుకంటే ఓన్లీ కిచెన్ క్లీనింగ్కే 1 డే పడుతుంది, ఎందుకంటే మిగతా పనులు కూడా ఉంటాయి కదా అందుకు. ప్లస్ చెట్లు అన్నిటికి కూడా ఇలా కాయలు వచ్చేస్తాయి అనమాట మొత్తం అన్ని చెట్లకి. వీటిని ట్రిమ్ చేసేస్తే కొంచెం గుబురుగా వస్తాయి అంటారు కదా. సో ఇదిగోండి ఇలాగా
మొత్తం అన్ని కాయలు వచ్చేసినాయి. మనం ఎటు సైడ్ తిప్పి పెడితే అటు సైడ్కే వంగి ఉంటుంది కదా, సో ఇది ఇక్కడ ఉంటుంది అన్నమాట. అటు సైడ్ సన్లైట్ కాబట్టి అటే వంగిపోయింది, మొత్తం చెట్టు అంతా ఇట్లా వంగిపోయింది. సో వీటన్నిటిని, ఈ గింజలన్నిటిని ట్రిమ్ చేసేస్తే కావాలంటే వేరే కుండీలో వేసుకోవచ్చు. సో అప్పుడు మళ్ళీ మొలకలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఖాళీ కుండీలో ఉంటే. సో వీటిని ట్రిమ్ చేస్తున్నాం అట్లా. ఇవే యాక్చువల్గా విత్తనాలు కదండి. ఖాళీ కుండీలు ఏమన్నా ఉంటే ఇట్లా చేతులతో రబ్ చేసేసి ఆ కుండీల్లో వేసేస్తే మంచిగా మొలకలు వస్తాయి అనమాట. అండ్ మా ఫ్రెండ్స్ చాలా మంది కూడా ఈ గింజలు ఉంటే తీసి పెట్టు అని అంటూ ఉంటారు. సో ఇట్లా కట్ చేసి ఒక కవర్లో వేసేసి ఉంచుతాను, ఎవరికి కావాలో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. అండ్ నెక్స్ట్ అంటే ఇప్పుడు సమ్మర్ తర్వాత మళ్ళీ మనకి రెయినీ సీజన్ వస్తాయి కదా, ఆ టైంలో కూడా చాలా ఎక్కువ ఇట్లా మొలకలు వస్తూ ఉంటాయి, అంటే ఏ విత్తనాలు వేసినా సరే. సో అలా కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఈ గింజలన్నిటిని ఒక కవర్లో వేసి పెట్టేస్తా. కొంచెం గ్రీన్ మ్యాట్ అంతా తీసేసి ఇవన్నీ కొంచెం ముందుకు జరిపేసి మొత్తం అయితే ఊడ్చేసాము. అండ్ కొన్ని ఖాళీ కుండీలు ఉంటే అవన్నీ కూడా డిస్కార్డ్ చేస్తాం అనమాట. ఇంకా తులసి మొక్కకి ఇక్కడ పైన అన్ని ఎండు వచ్చినాయి కదా, అవి సీడ్స్ అవన్నీ కూడా కట్ చేసేసాము ఇలాగా. సో కొంచెం వాటరింగ్ చేసేసి వెళ్ళిపోతా. ఇది కడగడం తర్వాత ఎప్పుడైనా కడుగుదాం అనుకుంటున్నాం. కొద్ది రోజులు ఇలాగా గ్రీన్ మ్యాట్ లేకుండా ఓన్లీ ఇలాగ టైల్స్ ఉంచుదాం అనుకుంటున్నాం. జస్ట్ ఈ వర్క్ అంతా ఫినిష్ అయ్యేంత వరకు. బాగా దుమ్ము పడిపోతుంది అందుకు. ఈ గ్రీన్ మ్యాట్ తీసుకొని ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అవుతుందండి. బట్ ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం రాలేదు, అంటే ఎక్కడ ఫేడ్ అవ్వలేదు కలర్ కానీ. అండ్ అలాగే వర్షం పడ్డా కిందంతా హోల్స్ ఉంటాయి అనమాట. సో హోల్స్ నుంచి వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి. అండ్ ఎక్కడ ఈ గ్రాస్ అంతా ఊడిపోవడం అట్లాంటివి ఏ ప్రాబ్లం రాలేదు. ఈ మ్యాట్ అయితే నేను అమెజాన్ నుంచే పర్చేస్ చేశాను. మనకు సైజెస్ బట్టి ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. లుక్ అయితే బాగుంటుంది బాల్కనీలో. అఫ్ కోర్స్ ఇట్స్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్, బట్ స్టిల్ బాగానే అనిపిస్తుంది. అండ్ ఇది వాష్ చేయడానికే అసలు డిఫికల్టీ అంతా. ఇలాగా బాత్రూంలో హ్యాంగ్ చేసి మొత్తం ఇలాగా షాంపూ కానీ సోప్ వాటర్ కానీ స్ప్రే చేసి పిస్టల్తో మొత్తం ఇట్లా వాష్ చేసేస్తాము. బట్ ఆ తర్వాత బాత్రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే కనబడదు కానీ చాలా మట్టి ఉంటుంది అన్నమాట దాంట్లో. సో అప్పుడప్పుడు ఇలా వాష్ చేస్తూ ఉంటాము. మామూలుగా రోజు ఊడ్చేటప్పుడు మనము చీపిరితో ఊడుస్తాం చూడండి, అలా ఊడ్చేస్తే దానిపైన ఆకులు అవన్నీ పడతాయి కదా, ఆ ఆకులు అవన్నీ వచ్చేస్తాయి. మట్టి మాత్రం లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అంత కనిపించదు. సో ఇట్లా వాష్ చేసినప్పుడు దాని నుంచి ఇంకా మట్టి అంతా అది కూడా ఎలాగ బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలా వాష్ చేసేసి మళ్ళీ దీన్ని అలా హ్యాంగ్ చేసేసామనుకుంటే కొద్దిసేపు మొత్తం వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి. కొద్దిసేపు బయట ఉంచితే చాలు, ఎండిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ప్లేస్ చేసుకోవచ్చు. లేదు బాల్కనీలో వేసుకోవట్లేదు అనుకుంటే దీన్ని రోల్ చేసేసి ఏ మంచం కిందనన్నా ఎక్కడైనా స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. ఫైనల్లీ బాల్కనీ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. జస్ట్ అంతా తీసేసి మొత్తం పైన అన్ని దులిపేసి అంతా దుమ్మంతా కూడా పడిపోయింది జుట్టు పైన. అంటే పైన మనం క్లీన్ చేసేటప్పుడు అండ్ ఎస్పెషల్లీ మట్టితో పని చేసేటప్పుడు మొత్తం అంతా పడుతుంది కదా. సో అందుకని ఎప్పుడైతే హెడ్ బాత్ చేయాలో అలాంటప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని పెట్టుకుంటాను అనమాట. ఆల్రెడీ రాత్రి కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను, అందుకు నేను జడేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇంకా హెయిర్ వాష్ చేసేసుకోవాలి. బాల్కనీ పని అయితే అయిపోయింది. యాక్చువల్లీ కనపడదు, జస్ట్ ఆ కుండీని తీసి ఇలా జరపడము ఇట్లా క్లీన్ చేయడమే అనుకుంటా, కానీ మట్టితో కదా మనం ఇంట్లోకి మట్టిలో రాము, మళ్ళీ అది మట్టి అయితే ఉంటుంది. కుండీలు మారుస్తుంటాం, కొంచెం కొన్ని కుండీలు తీస్తాం అన్నమాట. వాటిలోని మట్టి అంతా వేరే వాటిలోకి ట్రాన్స్ఫర్ చేయడం, మట్టి పడ్డ ఆ గ్రీన్ మ్యాట్తో నుంచి ఇంత మట్టి రావడం, ఇదంతా కనపడకుండానే చాలా టైం అయిపోతుంది అన్నమాట. సో ఎప్పుడో పొద్దున్నే స్టార్ట్ చేద్దాం, ఎండ పెరిగిపోతే మళ్ళీ కష్టం, ఎందుకంటే అదంతా బాగా ఎండ వస్తుంది, అవుట్డోర్ కదా. అండ్ దట్టు మాదే అది ఈస్ట్ కార్నర్, సో పొద్దున్నే కూడా ఎండ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగే కూడా వద్దు స్టార్ట్ చేయొద్దు అన్నట్టుగా కొద్దిగా అట్లా స్టార్ట్ చేశాను. మా వారు కూడా ఉన్నారు కదా, ఆయన హెల్ప్ చేశారనమాట. సో అందుకని మొత్తం మేము ఇద్దరమే ఇలాగ చేసేసుకునేసరికి ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది. మొత్తానికి ఇంతసేపు పట్టిందన్నమాట. ఇట్ ఆల్మోస్ట్ 3 to 4 hours జస్ట్ ఆ ఒక్క బాల్కనీ క్లీన్ చేసి మొత్తం అంతా క్లియర్ చేయడానికి. సో కనిపించదు కానీ చాలా పని అయిపోతుంది. అండ్ ఇప్పుడు గ్రీన్ మ్యాట్ ఒకటి వాష్ చేసాం కదా, గ్రీన్ మ్యాట్ వాష్ చేస్తే మళ్ళీ బాత్రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే అదంతా మట్టి అయిపోతుంది. సో మళ్ళీ బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను బాత్రూమ్ క్లీన్ చేసి హెడ్ బాత్ చేసి ఇంకా బాత్రూమ్ నుంచి బయటికి రావడానికి 1 గంట పడుతుంది అన్నమాట. సో ఇలాగా అనుకోకుండా చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకుంటా చిన్న చాటాయి ప్యాటాయి ఎంత అవుద్ది అనమాట. అట్లా అయింది ఇవాళ. సో ఫస్ట్ అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయేద్దాం. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు మా వారు ఆయన వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నారండి. ఇంకా ఆఫీస్లో అంటే బాగా ఏసీ అదంతా ఉంటుంది కదా, ఈయన ఆఫీస్ రూమ్లో ఏంటంటే డైరెక్ట్ ఎండ పడుతుంది, కొద్దిగా వేడి ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ ఇంట్లో. సో అందుకని హాల్లోకి తెచ్చేసుకొని టేబుల్ చైర్ మానిటర్ అన్ని ఇక్కడ తెచ్చేసుకొని హాల్లో ఏసీ వేసుకొని ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. ఆయనకి ఏంటంటే కొంచెం నీట్గా ఉండాలి అండ్ కొంచెం చల్లగా అంటే ప్రశాంతంగా వర్క్ చేసుకుంటారు. అండ్ పిల్లలు కూడా ఇంకా లేరు కాబట్టి ప్రశాంతంగా ఆయన వర్క్ ఆయన చేసుకుంటున్నారు. హాల్నే ఆఫీస్ రూమ్ చేసేసారు ఈరోజు. అండ్ ఈరోజు లంచ్కి అయితే నేను బీరకాయ రొయ్యల కర్రీ వండానండి.
అండ్ అలాగే టమాటా కట్ట అని చేస్తాం అనమాట. అంటే టమాటా రసం లాగానే కొంచెం డిఫరెంట్గా చేస్తాం అనమాట. ఓన్లీ టమాటోస్ బాయిల్ చేసి అలాగా. సో అది వేసేసా. అండ్ రేపు పొద్దున్న కోసం ఇడ్లీ పిండి నానేసా, రాగులు మినపప్పు కలిపి అండ్ అలాగే జొన్న రవ్వ అవి ఇడ్లీకి నానేసా. అండ్ ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేయనని చెప్తూ ఉంటాను కదండి. ఇలాగ ఏదైనా డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ని ఇలా తీసి పక్కన పెట్టేస్తా అనమాట. మా మేడ్ కావాలంటే తీసుకెళ్తుంది, లేదా డిస్కార్డ్ చేసేస్తా అంతే తప్ప నేను మళ్ళీ దాన్ని రీయూజ్ చెయ్యను, కూరల్లో కూడా వెయ్యను. అండ్ అలాగే రోజు లంచ్లో ఎగ్ తింటాం, బాయిల్డ్ ఎగ్. సో అందుకని ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేశాను. ఇంకా ఇదనమాట ఇవాళ మా లంచ్. కట్ చేస్తే ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి నాకు కావాల్సిన కొన్ని గ్రాసరీస్ అయితే తెచ్చేసుకున్నానండి. అండ్ ఇలా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు ఇలా స్ప్రౌట్స్ డబ్బాగానే కనిపించిందా అంటే అది ఖచ్చితంగా నా ట్రాలీలో ఉంది అనే అర్థం అనమాట. సో నాకు మార్కెట్లో మిక్స్డ్ స్ప్రౌట్స్ కనిపించగానే 2 డబ్బాలు తెచ్చేసుకున్నా. ఎందుకంటే ఇంట్లో అందరం తింటాం, అందరికీ సరిపడా కావాలంటే నాకు 2 బాక్సెస్ కావాలన్నమాట. సో అక్కడ ఉన్నాయి అంటే అది నా ట్రాలీలో ఉంది అనే అర్థం. నేను ఇంకేం ఆలోచించను, ఇంట్లోనే ఉన్నాయా, నేను తయారు చేశానా లేదా, లేకపోతే బయట నుంచి కొన్నది ఎందుకు, ఇంట్లో తయారు చేసుకుందాం, ఇవి ఏవి ఆలోచించను. డైరెక్ట్గా బాక్సులు తెచ్చి ఇందులో పెట్టేసుకుంటాను. అంతెందుకండి, ఈ ఒక్క డబ్బా 30 రూపీస్. మనము ఏ చాక్లెట్ కొన్నా, కూల్ డ్రింక్ కొన్నా, బిస్కెట్ ప్యాకెట్ కొన్నా, ఏది కొన్నా మనకి ఆల్మోస్ట్ అంతే అవుతుంది. బట్ దాని నుంచి వచ్చే పోషకాలు నథింగ్. బట్ ఈ 30 రూపీస్ ఈ బాక్స్కి మనం పెట్టేది 300 టైమ్స్ బెటర్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే దీనిలో ఉన్న బెనిఫిట్స్ చెప్పాలి అని అంటే చెప్పి నాలుగు అంత కందిపోయింది అంటారు చూడండి ఆర్యా 2 సినిమా సాంగ్లో. అలాగా దీని గురించి చెప్పాలి అని అంటే దీంట్లో వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్ ఇలా చాలా ఉన్నాయి. క్యాలరీ చాలా తక్కువ ఉంటుంది. అంటే వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక అమృతం అని చెప్పచ్చు అనమాట. అండ్ ఫైబర్ కూడా చాలా బాగుంటుంది. సో డైజెషన్ ప్రాబ్లం లాంటివి రావు. అండ్ ప్రోటీన్స్ అయితే ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, బాడీని క్లెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, మన ఐసైట్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది కాబట్టి. అండ్ అలాగే ఏజింగ్ సైన్స్ని కూడా తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ మార్నింగే తినడం కూడా చాలా మంచిది ఇది. బట్ నేను ఈవినింగ్ స్నాక్స్గా అయినా సరే ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. డైరెక్ట్గా పచ్చివే తినేయడం కూడా మంచిది, ఎందుకంటే దానిలో కొద్దిగా వైటమిన్ సి కూడా ఉంటుంది. మనం ఇలాగా కొద్దిగా ఆయిల్ వేసి జస్ట్ ఇట్లా కొద్దిగా వేపినట్టుగా చేసి కొద్దిగా ఉప్పు కారం వేసేసి ఇచ్చేస్తూ ఉంటా. అలా చేస్తే ఏంటంటే ఇంకొంచెం తీయదనం వచ్చినట్టు అనిపిస్తుంది, కాకపోతే కొద్దిగా వైటమిన్ సి లూజ్ అవుతాము. బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ. పచ్చిగా తినగలిగితే పచ్చివే తినేసేయచ్చండి. బట్ నేను మాత్రం ఇలా కొద్దిగా జస్ట్ 1 or 2 minutes అంతే, కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసి అలా 1 స్పూన్ 1 or 1.5 స్పూన్ 2 బాక్సులకి ఆయిల్ వేసేసి జస్ట్ ఇలా కలిపేసి 1 నిమిషం అలా ఉంచి తీసేస్తా అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అందరం తింటాం ఇంట్లో, మావయ్య గారు, పిల్లలు, నేను, మా వారు అందరం తింటాం అనమాట. చాలా చాలా హెల్దీ ఫుడ్. వీలైతే ఇంట్లోనే స్ప్రౌట్స్ చేసుకోండి, లేదా మీరు ఎప్పటికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా కనిపిస్తే ఖచ్చితంగా ఆ డబ్బా అయితే కొనేసేయండి. ఏది కొనకపోయినా ఆ డబ్బా మాత్రం ఖచ్చితంగా కొనేయాలి అని ఫిక్స్ అయిపోండి. మనం ఒక్క పూటైనా హ్యాపీగా హెల్దీ స్నాక్ తిన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి హెల్దీ ఫుడ్స్ ఏమైనా సర్వ్ చేసేటప్పుడు దానిలో ఉన్న పోషకాల గురించి, న్యూట్రియంట్స్ గురించి చెప్తానమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఐ ఫీల్ ఇట్స్ జస్ట్ మేనిఫెస్టింగ్ గుడ్నెస్ ఫర్ అవర్ బాడీ అనిపిస్తుంది. ఎందుకంటే వాట్ వి థింక్ మన బాడీ దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుద్ది అనిపిస్తుంది. అందుకే పిల్లలకు సర్వ్ చేసేటప్పుడు కూడా దాంట్లో ఉన్న గుడ్నెస్ గురించి, అది ఏ విధంగా మేల్ చేస్తుంది అన్నది చెప్తూ ఉంటాయి అనమాట. అండ్ అలాగే వీడియోలో కూడా మీకు చెప్తూ ఉంటాయి తీసుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్ అని. ఎందుకంటే వాట్ వి థింక్ అది మన బాడీ పైన ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అని నేను నమ్ముతాను. సో అందుకే దాని గురించి పాజిటివ్గా ఫీల్ అవ్వడం, ఎస్ దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మీ అని నేను బిలీవ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కన్జ్యూమ్ చేస్తాను కాబట్టి నా బాడీ ఇంకా ఎక్కువ యాక్సెప్ట్ చేస్తుంది అని నేను మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అందుకే ఏది చెప్పినా సరే దీనిలో ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఆ పోషకాలు ఉన్నాయి, ఈ పోషకాలు ఉన్నాయి అని మీకు కూడా చెప్తూ ఉంటాను. సో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా చేంజ్ అయితే మీరు చూస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ దాట్. నేను చెప్పిన ఈ పాయింట్ కరెక్ట్ అని ఎంతమందికి అనిపిస్తుందండి, ఎంతమంది అగ్రీ చేస్తారు? ఇన్ కేస్ మీరు అగ్రీ చేస్తే కనుక ఎస్ అని కమెంట్ చేయండి. ఇన్ కేస్ అగ్రీ చేయకపోతే కనుక నో అని కమెంట్ చేయండి. చూద్దాము హౌ మెనీ ఎస్లు ఐ విల్ గెట్ అండ్ హౌ మెనీ నోస్ ఐ విల్ గెట్. సో చూద్దాం ఈరోజు. ఓకే, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అగ్రీ చేస్తే ఎస్ అని, అగ్రీ చేయకపోతే నో అని. వాట్ ఎవర్ యూ ఫీల్ ప్లీజ్ డూ లెట్ మీ నో. డెఫినెట్గా కమెంట్ చేయండి. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.